భరణి అవ్వచ్చు, ఇమ్ము కావచ్చు, తనూజకి అంతలా సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేస్తే సపోర్టే చేయలేదని అంటుంది. తెత్తుకోరా, నువ్వు నాకేం సపోర్ట్ చేసినావు, నాకు సపోర్టే చేయలేదు, నా అంతటి నేనే ఆడపో, అది సపోర్టింగ్ టాస్క్ కాబట్టి మీరు సపోర్ట్ చేస్తారు, లేకపోతే సపోర్ట్ చేయరు కదా అంటుంది. అసలు నీకెందుకు చేయాలి సపోర్టు? వాళ్ళు వేరే వాళ్ళకి చేసుకుని ఉండొచ్చు కదా, నీకే చేశారు కదా. భరణి కూడా బెడ్ టాస్క్లో లాస్ట్ వరకు ఆ అమ్మాయి ఉండిందంటే కారణం భరణి అవ్వచ్చు, ఇమ్ము అవ్వచ్చు, మిగతా వాళ్ళు అవ్వచ్చు కదా. అది సపోర్ట్ చేసినట్టే కదా. సపోర్ట్ చేయలేదు ఎలా అంటుంది. అలాగే వాటర్ టాస్క్లో కూడా భరణన్న ఒక చిన్న పిల్లని ఎత్తుకుపోయినట్టు టాస్క్ అయిపోయినాక ఎత్తుకెళ్ళి చేతులు రఫ్ చేశారు. సపోర్ట్ అన్న వచ్చేసే పో, నువ్వు నాకే సపోర్ట్ చేసావు, అసలు అది సపోర్టింగ్ చేయాల్సి వచ్చింది కాబట్టి సపోర్ట్ చేసావు అంటుంది. ఎంతసేపు దివ్య ఇమానియల్ అంటావు, నాతో ఉండవు అంటుంది. అన్ని విషయాల్లో అసలు దివ్య కంటే కూడా తనూజతోనే భరణన్న చాలా సపోర్ట్ చేశాడు. అలాగే ఇమ్ము కూడా చాలా వరకు తనూజకి సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు. వాళ్ళ అమ్మకు కూడా అంత సపోర్ట్ చేయలేదు. అమ్మ అమ్మ అంటాడు కానీ అమ్మకు కూడా అంత సపోర్ట్ చేయలేదు. తనూజకే సపోర్ట్ చేశారు. కానీ జీవితంలో హెల్ప్ చేసిన వాళ్ళని, సపోర్ట్ చేసిన వాళ్ళని మర్చిపోకూడదు తప్ప, అలా మర్చిపోతే వాళ్ళు అసలు మనిషే కదా అనిపిస్తుంది. ఎంత సపోర్ట్ చేస్తున్నారు, సపోర్ట్ చేయలేదు అంటే సపోర్ట్ చేసిన వాళ్ళు పిచ్చోళ్ళ దాన్ని ఏమంటారు, ఏరు దాటేసాక తెప్ప తగలేయడం అంటే అదే. సముద్రం దాటేసినాక ఆపే నీతో నాకేం పని ఉంది అని దాన్ని తగల పెట్టుకున్నాడంట ఎనుకట్టుకోకడు. ఆ విధంగా ఉంది అసలు. అంటే మళ్ళీ తిరిగి పోవాలి కదా, అలా ఆలోచన లేకుండా తెప్ప తగల పెట్టుకున్నాడంట. ఆ విధంగా ఎంత హెల్ప్ చేసినా, ఎంత సపోర్ట్ చేసినా పోవే నువ్వు నాకేం సపోర్ట్ చేసావు అన్నట్టు మాట్లాడింది. అసలు ఎంత ఇదైతే నాకు వరస్ట్ బిహేవియర్ అనిపించింది తనూజాది.